ఆ పెన్ డ్రైవ్ ని త్వరగా ప్లే చేయించు. అనుకున్న పని అయిపోతుంది. శరణ్య బతుకు అల్లరి పాలవుతుంది. అందరి ముందు ఆ ఆనంద భైరవి పరువు మంట కలిసిపోతుంది. తొందరపడకమ్మే. ఏం చేయడానికైనా సమయం చూసి చెయ్యాలా. సమయం అంటే అందరూ మామూలుగా ఉన్నప్పుడు కాకుండా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టి ఓ గిలగిల్లాడుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టించామే అనుకో అమ్మే, ఆ కిక్కే వేరుంటుందమ్మే. ఆనంద, ముత్తైదువులు కూడా వచ్చేశారు కాబట్టి ఇక కార్యక్రమం మొదలు పెడదామా? నేనెళ్ళి శరణ్యాన్ని తీసుకొస్తాను. సరే అమ్మా. మా ఆచారం ప్రకారం పెళ్లికి ముందు ఒక్క ఆకు శాస్త్రం అనేది జరిపించాల్సి ఉంటుంది. ఒక్క ఆకు శాస్త్రం అంటే ఏంటి ఆనందా? చూస్తారు కదా బావగారు, కాసేపు ఆగండి. ఒక్క ఆకుశాస్త్రం అంటుందంటే ఇది నేనెప్పుడు వినలేదమ్మే. వాళ్ళ ఆచారమని చెప్తున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారు. సరే, వాళ్ళ ఆచారాన్ని వాళ్ళని మొదలు పెట్టనివ్వు. మన పని మనం మొదలు పెడదాం. అమ్మా, పెళ్లి కూతురు మేనమామతో జరిపించాల్సిన కార్యక్రమం ఇది. అతగాడు ఎవరో ముందుకు రండి. వెళ్ళరా. అమ్మా, నువ్వు ఆ పవిట కొంగుని వడిలాగా పట్టుకో. అయ్యా, ఆ ఒక్కల్ని ఆకుల్ని తీసుకొని ఆ అమ్మాయి వడిలో వెయ్యి. రే చారా, ఇక్కడికి ఎందుకు వచ్చి సచ్చినవరా? నువ్వు గాని శరణ్య కంట్లో పడినావంటే మా కష్టం అంతా గంగలో కలిసిపోద్ది. నువ్వు ముందు ఏడు నుంచి పో. ఏంటండి వెళ్ళేది? బయట పోలీసులు ఉన్నారు, పట్టుకుంటే. రే, మేము మళ్ళీ వచ్చేంత వరకు నువ్వు ఈ గదిలోనే ఉండు. బయటికి కాని వచ్చావంటే చంపేస్తాను. పో, పోరా, పో. రామా. ప్లే చేయరా.